విశ్వనాథ్ కాశీఖండం 8వ అధ్యాయం శివశర్మ పరలోకయాత్ర యమలోకం. శివశర్మ, నాకు తెలిసినంత వరకు యమధర్మరాజు అతి భయంకరముగా క్రూరముగా ఉంటారని పురాణ ప్రకారము ఆలోచించింది. కానీ ఈ పుణ్యపురుషుడు ఇంత సౌమ్యముగా, ఇంత మనోహరముగా, అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును నాకిచ్చను అని శివశర్మ విష్ణుదూతలతో పలికెను. శివశర్మ ఎవరు యమపురిని దర్శించగలరో, ఎవరు యమలోకంలో ఉండగలరో తెలుపమని విష్ణుదూతలను అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు మహాపుణ్యాత్ములు, మీరు గొప్ప సదాచారము కలిగిన వారు కావున మీకు యమధర్మరాజు ఇంత సౌమ్యముగా యమపురికి బయటే మీకు ఆనందం కలిగేలా దర్శనమిచ్చారు. మీకు యమలోక ప్రవేశము లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకనగా ఈయన జీవించి ఉన్నప్పుడు సప్త మోక్షపురముల యాత్ర చేశాడు. అందులో ఎవరైతే కాశీని దర్శిస్తారో అటువంటి కాశీని దర్శించినంత మాత్రమునచే యమధర్మరాజు కాశీని దర్శించిన వారిని చూచి భయపడి పారిపోవును. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. జై కాశీ విశ్వనాథ్.